సమరం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు నుంచి సమరం ఛానల్స్లో మరొక కొత్త ఛానల్ రాబోతుంది. ఇంతవరకు సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది 21వ యూట్యూబ్ ఛానల్. ఇది చాలా సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మొదలుపెట్టినటువంటి ఛానల్. ఏమిటి సామాజిక ప్రయోజనం? ఈరోజు చూసినట్లయితే డ్రగ్ అబ్యూస్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దానివల్ల వ్యక్తి ఆరోగ్యం పాడవుతోంది, సమాజ ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది, అనేక సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. డ్రగ్ అబ్యూస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఏదో మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి అది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అయిపోయింది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఈ ఇంటర్నేషనల్ ప్రాబ్లం అనే విషయంలో ఒక సరైన అవగాహన ప్రతి ఒక్కరికి కావాలి అని ఆ ఉద్దేశంతో మరి సమరం ఛానల్స్ ఈ కార్యక్రమం మొదలెట్టింది. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈగిల్ ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేస్తుంది. అలాగే అన్ని రాష్ట్రాలు కూడా అలాగే చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం, ఏదో ఒక ఇండివిజువల్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం. చివరికి ప్రభుత్వానికి కూడా సవాల్ అయిపోయింది. టెర్రరిస్టులు కూడా దీన్ని ఉపయోగించుకుని ఒక దేశం మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. మాదక ద్రవ్యాలను ఇచ్చి జనాల్ని లోబర్చుకుని రకరకాలంటి అకృత్యాలు చేయడం కూడా టెర్రరిస్టులు ముందుకు వస్తున్నారు. అలాంటి సమస్య ఇది. అంటే దీని గురించి మేము తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో కూడా ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీషు ఆరంగా ప్లాన్ చేసాము. ఇది చాలా కూలంకషంగా ఈ డ్రగ్ అబ్యూజ్ గురించి, అందుకే మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి కూలంకషంగా ఈ సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను సైతం ఈ సమాజానికి ఒక సభ్యునికి ఆహుతి ఇచ్చాను శ్రీశ్రీ ఎలా అన్నాడో ఆ రంగా సమరం ఛానల్స్ కూడా ఈ దీంట్లో భాగస్వాములు అవుతుంది. ఈ ఛానల్ దాంట్లో ఈ రోజున సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్ అనే మొదలెడుతున్నాం. ఏంటండి? సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్. దీంట్లో ఒకరోజు ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకరోజు తెలుగులో ఉంటుంది. ఆ రంగా ఎవరికి ఒకరు ఇంగ్లీష్ అయితే తెలుగు అర్థం కదా ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో అర్థం తెలుగులో తెలిసేట్లుగా రకరకాల టాపిక్స్. ఏ రంగానంటే మా విద్యార్థులకి అలాగే యువత కోసం ప్రత్యేకమైన విషయాలు చెబుతాం. ఈ డ్రగ్ అబ్యూజ్ మీద ఎలా నష్టాలు ఉన్నాయి, ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఆరోగ్యానికి, విద్యకి, భవిష్యత్తుకి ఎలాంటి ముప్పు ఉందో తెలియజేయడానికి జరుగుతుంది. అలాగే యువత ఎందుకు మాదక ద్రవ్యాలను బారిన పడుతున్నారు, ఎందుకని, ఏ రంగాను, అలాగే తోటి స్నేహితులు ఒత్తిడి ఎలా ఉంటుంది, ఈ అనేకమైన టాపిక్స్ గురించి దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఒకటి రెండు కాదు, రకరకాల టాపిక్స్ ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల కోసం తమ పిల్లల పెంపకేషన్లో కానివ్వండి, లేదా డ్రగ్ అబ్యూజ్కి. ఎందుకంటే తల్లిదండ్రులు మా హాస్పిటల్కి తీసుకొస్తున్న పిల్లల్ని చాలా తరచుగా ఆ తల్లిదండ్రుల వేదన చూసే మరి ఏంటండి మా వాడు ఇద్దరు చక్క ఫస్ట్ మార్క్ వచ్చేదండి, చక్కగా కాలేజీకి వెళ్ళేవాడండి, ఇప్పుడు కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదు. ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులు వెళ్ళారు, పాత స్నేహితులు పేరు కొత్త స్నేహితులు వచ్చారండి. ఇద్దరికి ఇంటికి టైంకి వచ్చేవాడండి, ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో ఎప్పుడు వస్తాడో అసలు రాడో కూడా తెలియదండి. వచ్చాక ఒక మాట ఉండదు, ఏముండదు, తన మటుకు తను ఉంటాడు, తన మటుకు కొనుక్కుంటూ కూర్చుంటాడు. ఏమిటో అర్థం కాదు, అసలు ఈ నుంచి అర్థం కట్టేయండి అన్నట్లుగా ఎంత వేదంతో తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. అంచేత తల్లిదండ్రుల కోసం ఆ డ్రగ్స్కి, సోషల్ మీడియా యుగంలో పిల్లల పెంపకం ఎలా ఉండాలి, పిల్లల్లో మాదక ద్రవ్య వినియోగాన్ని ముందుగానే గుర్తించడం ఎలాగా, ఈ తల్లిదండ్రులు పిల్లల మధ్య సమర్థవంతమైన సంభాషణ ఎలా, ఇలాంటి అనేకమైన విషయాల్ని మనం దీంట్లో కవర్ చేయబోతున్నాం. అలాగే ఉపాధ్యాయులు, అలాగే విద్యా సంస్థల కోసం కూడా అనేక విషయాన్ని దీంట్లో చర్చించబోతున్నాం. మాదక ద్రవ్యాల నివారణలో పాఠశాలలు, కళాశాల పాత్ర ఏంటి, విద్యార్థులు డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించడం ఎలాగా, డ్రగ్స్ రహిత విద్యా ప్రాంగణాల నిర్మాణం ఎలాగా, ఒకటేంటండి ఇలాగ ఎన్ని విషయాలు మేము దీంట్లో కవర్ చేయదలుచుకున్నాం. అలాగే సమాజం, అలాగే కమ్యూనిటీ కోసం
కమ్యూనిటీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఒక ప్రజారోగ్య సవాల్, ఇది ఛాలెంజ్ అండి. నిజంగాను ప్రజలకి ఆ ఛాలెంజ్, ప్రభుత్వానికి ఛాలెంజ్, దేశాలకి ఛాలెంజ్ అయింది ఇది. ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి? డ్రగ్స్ వ్యసనం వల్ల సమాజం అలా ఆర్థిక వ్యవస్థ ఎలాంటి భారం పడుతుంది, డ్రగ్స్ వల్ల నేరాల మధ్య సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలు అనేక విషయాల్లో సమాజం అలాగే కమ్యూనిటీ కోసం మనం దీంట్లో చెప్పలుచుకున్నాం. అలాగే ఆరోగ్యం, వైద్య రంగమైన విషయాలు ఒకటే. ఇదేదో డ్రగ్స్ సంబంధించి కేవలం ఆరోగ్యం ఒకటే కాదు, అయితే ఆరోగ్య రంగానికి కూడా ఎంతో బాధ్యత ఉంది. మాదక ద్రవ్యాల వల్ల శారీరక ఎలా నష్టపోతుంది, యుక్త వయసులో మెదడు అభివృద్ధిపై డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుంది, మాదక ద్రవ్యాల వినియోగం మరియు మానసిక రుగ్మతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మీకు అందరికీ అలాగే మీరు ఏమైనా అడిగితే వాటిని కూడా మీరు మీ సందేహాలు ఎంత అడగండి. మేము తప్పకుండా ఆల్రెడీ అన్నీ ప్లాన్ చేసాము. ఇంకా కొత్త విషయాలు ఏమంటే మీకు తప్పకుండా మేము మీకు తెలియజేయడానికి కృషి చేస్తాం. అలాగే చట్టాలు, ప్రజా విధాన అంశాలు ఏమున్నాయి, భారతదేశంలో మాదక ద్రవ్యాల చట్టాలు ఎలా ఉన్నాయి, ప్రజల హక్కులు బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మాదక ద్రవ్యాల అకౌంట్ రవాణా దాని ప్రభావం ఎలా ఉంటుంది, డ్రగ్స్ నియంత్రణలో చట్టం అమలు పాత్ర ఎలా ఉంది, ఇలాంటి విషయాలు 1-2 కాదండి, అన్నింటినీ దీంట్లో కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, దానికి డ్రగ్స్ మన కళలను నాశనం చేస్తుంది. ఎన్నో కళలకు అంటారు, తల్లిదండ్రులకు అంటారు, పిల్లలకి అంటారు, కానీ ఏంటి ఒకసారి వాడు బానిసలైతే బతుకులు నాశనం. డ్రగ్స్ కాదు జీవితానికి అవును చెప్పండి, నో టు డ్రగ్స్, అది చాలా అవసరం. అలా ఈ రంగా డ్రగ్స్ రహితం యువత బలమైన దేశం అలా చేస్తాం, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తాం. అలాగే పాఠశాలలు, కళాశాలలు ప్రత్యేకమైన సెషన్స్ ఎలాంటివి ఉండాలి, మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి, వ్యసనం ఎలా ఏర్పడుతుంది, యువత ఎందుకు మాదక ద్రవ్యాలకు ఆకర్షితున్నారు, ఇలాంటివన్నీ కూడా అనేక అవగాహన కార్యక్రమాలు ఏ రంగా చేయొచ్చు, వాడికి ఏ రంగా చేయొచ్చు, మనం వీరందరూ ఎలా చేయాలి, సమాజం ఏ రంగా చేయాలి, రకరకాల ఎన్నో విషయాల్ని మేము దీంట్లో చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా దీంట్లో కలిసి రండి, మనం డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మిద్దాం. డ్రగ్స్ రహిత సమాజం మనకు కావాలి. నో టు డ్రగ్స్ అని చెప్పడం కాదు, ప్రాక్టికల్ చూపించాలి. నేను చెప్పాను కదా, సమరం చాలా విషయంలో నడుం కట్టింది. దీనికి అందరి చేతే డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడం మా పాత్ర మేము నిర్వహిస్తాము. మీరు కూడా కలిసి రండి, అందరం కలిసి మనం అందరి ఆరోగ్యాన్ని ఉంచుదాము, అలాగే సామాజిక ఆరోగ్యం బాగుంచుదాం, చక్కగా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం. కలుద్దాం. మరి రకరకాల విషయాలతో మేము రోజు కలుస్తాం. దీంట్లో తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని మేము అందరూ తెలియజేస్తాం. అందరి సహకారం కావాలనుకుంటాం. అందరం కలిసి చేద్దాం, కలిసి కట్టుగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్.